అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు జరగకుండా మనం కనుక రాజకీయ ఈ పోలింగ్ ప్రక్రియ జరుపుకున్నాం. అలాగే జూన్ 4వ తారీఖు అంటే 2-3 రోజుల్లో రాబోయే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మన అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ సార్ మనకి ఈ సందేశం ఇవ్వడానికి ప్రజా అవగాహన ప్రజాస్వామ్యం కోసం మనం తీసుకురావాల్సిన చర్యలు ప్రజల నుండి కావాల్సిన సహకారం కోసం కొన్ని సూచనలు చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తానికి ఈరోజు మన మధ్యకి వచ్చారు. దయచేసి పోలింగ్ సందర్భంగా అందరికీ కూడా చక్కగా ఎన్నికలకు మీరందరూ సహకరించినందుకు నేను మీకు కృతజ్ఞతలు పోలీస్ శాఖ నుంచి తెలుపుకుంటున్నాను. పోలింగ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాంటి పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలందరినీ కూడా మనం ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య లేకుండా మన జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సంయమనంతో పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. దీనికి సంబంధించి అవిశ్రాంతంగా పనిచేసినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించిన నాయకులు, ప్రజల యొక్క సహాయ సహకారాలు లేకుండా అవి సాధించడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. సో అందరికీ అలాంటి శాంతియుత వాతావరణంలో సంయమనంతో మనం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియని శాంతియుత వాతావరణంలో పూర్తి చేసుకున్నందుకు శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు వేదికగా మీ అందరికీ కూడా పోలీసు వారి తరఫు నుంచి మా అభినందనలు తెలియజేస్తున్నాం. సహకారాల్లో ఏ విధమైనటువంటి ఇష్యూ లేకుండా అవి జరిగేందుకు తోడ్పడ్డాయనేటువంటిది ఈ వేదిక ఆధారంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సో ఎలక్షన్ ప్రాసెస్లో ఆఖరి అంకమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటిది ఇంకా మిగిలి ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా మనం అదే రకమైనటువంటి శాంతియుత వాతావరణంలో మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జూన్ 1 ఈవినింగ్ కల్లా మనకి ఎగ్జిట్ పోల్స్ రావడం అనేటువంటి స్టార్ట్ అవుతాయి. అలాగే 4వ తారీఖున ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈవినింగ్ కల్లా పూర్తవుతుంది. సో ఈ రోజు నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. జిల్లా వ్యాప్తంగా 143 సీట్స్ ఇష్యూ చేయబడిన 30 పోలీస్ యాక్ట్ యథావిధిగా అమలులో ఉన్నాం. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఈ కౌంటింగ్ ప్రక్రియని సంయమనంతో శాంతియుతంగా పూర్తి చేయడంలో ఎంతైనా అవసరమైనటువంటిది ఈ వేదికగా తెలియజేస్తున్నాం. కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మనందరం కూడా పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విఘాతం కలిగించే వాళ్ళు కానీ కలిగించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని కానీ మనం ఆహ్వానించకూడదు. చట్ట ప్రకారం వాళ్ళ మీద తీసుకోబడినటువంటి చర్యలు ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియ అనేటటువంటిది జూన్ 4 తెలియజేస్తూ అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఏమి వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ర్యాలీస్, ప్రొసెషన్స్, ఫైర్ బ్యాటర్స్ లాంటి అనుమతులు లేవని తెలియపరుస్తూ కౌంటింగ్ సంబంధించి ఎవరు కూడా ప్రశాంతంగా కానీ ర్యాలీగా కానీ రాకూడదనేటువంటి తెలియపరచడం జరిగింది. అలా ఎవరైనా ప్రయత్నం చేస్తే దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలియజేయడం కూడా జరిగింది. సో ముఖ్యంగా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా శాంతి భద్రతమైనటువంటి ఏ రకమైన విధానం లేకుండా ఎట్లయితే జరిగిందో అలా జరిగే విధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతే శాంతి భద్రతగా సమన్వయంతో సాధించే విధంగా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా టికెట్స్, అలాగే చెక్ పోస్టులు, అలాగే పెట్రోలింగ్ పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ సెంటర్ దగ్గర ప్రత్యేకమైనటువంటి బందోబస్తుని 4 మేయర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ప్లేస్ క్యాండిడేట్స్ కి
స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సపరేట్ మీటింగ్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రతి పథకంలో సమన్వయంతో పూర్తిగా జరిగే విధంగా అందరికీ కూడా అధివేదికగా తెలియజేస్తూ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరడం జరిగింది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఎవరు భాగస్వామ్యం కాకూడదని, అలాంటిది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రోత్సహించకూడదని మరొకసారి తెలియజేయడం జరిగింది. సో సోషల్ మీడియా వేదికలో కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన, దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన దానికి కూడా వారు కూడా చట్ట ప్రకారం దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. చట్ట ప్రకారమైన చర్యలు వారి తీసుకోవడం జరుగుతుందని ఈ వేదికగా తెలియజేయడం జరిగింది. దీనిలో ఉంటాయని ఆశిస్తూ దేశీయ కాన్స్టిట్యూన్సీ మీటింగ్స్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకోవడం